హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ లెక్చర్లో ఏం చూసామండి? సైక్లాయిడ్స్లో టైప్స్, సైక్లాయిడ్లో పాయింట్ ఒక్కొక్క పొజిషన్లో పెడితే దాని లోకస్ ఎలా కనుక్కుంటాం ఏంటి ఇవన్నీ చూసాం. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్. బేసిక్స్ కామన్ అండి, బట్ క్వశ్చన్ ఇచ్చే ఇంటెన్సిటీ, మనం ఆన్సర్ చేయాల్సిన ఇంటెన్సిటీస్లో తేడా ఉంటుంది. ఓకే, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంకొంచెం టఫ్ ప్రాబ్లమ్ ఇస్తాడు. డిప్లొమా హోల్డర్స్కి ఏంటంటే కంపారిటివ్గా చూస్తే కొంచెం సింప్లిఫైడ్ ప్రాబ్లమ్ ఇస్తుంటాడు. ఓకే, సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ అసలు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి ఇవన్నీ మనం చూద్దాం. ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, అసలు ప్రొజెక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకునే టైం ఇప్పుడు లేదు. మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ 3. అవేంటంటే, ఒకటి ఫ్రంట్ వ్యూ, 2 టాప్ వ్యూ, 3 సైడ్ వ్యూ. ఓకే, అండ్ 2 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో. ఒకటి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇంకొకటి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఒకటి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయడం, ఫ్రంట్ టు టాప్ సైడ్ వ్యూస్. అలాగే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ టు టాప్ సైడ్ వ్యూస్ డ్రా చేయడం. మ్యాక్సిమం ఎక్స్టెంట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎవరికి ఇవ్వడం. ఎప్పుడు ఇండియా అండ్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్నే ఫాలో అవుతాయి. ఓకే, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఫాలో అయ్యేది ఏంటి? యుఎస్ఏ, కెనడా, ఇట్లాంటి కంట్రీస్ అన్నీ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ని ఫాలో అవుతాయి. ఓకే, మన యూకే కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఏషియన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షనే వాడేది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అసలు మనం ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు అనలైజ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ చేయాలి. ఎలా చేయాలి? అనాలిసిస్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వ్యూస్, లేదు మల్టీ వ్యూయింగ్. ఓకే, సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్మోస్ట్ థింగ్, ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి, టాప్ వ్యూ అంటే ఏంటి, సైడ్ వ్యూ అంటే ఏంటి మనకు తెలియాలి. ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి? ఫ్రంట్ నుంచి చూస్తే కనిపించేది. టాప్ వ్యూ అంటే ఏంటి? టాప్ నుంచి చూసినప్పుడు కనిపించేది. సైడ్ వ్యూ అంటే ఏంటి? సైడ్ నుంచి చూసినప్పుడు కనిపించేది. ఈ సైడ్ వ్యూలో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్ వ్యూ, 2 లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓకే, ఒకటి రైట్ సైడ్ వ్యూ, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం అసలు ముందు ప్రాబ్లంలోకి వచ్చేసేద్దాం. ప్రాబ్లంలోకి వచ్చేసామంటే కనుక అసలు మనకి ఏమి ఇస్తాడు అంటే, మనకు ఒక పిక్టోరియల్ వ్యూ ఇస్తాడు. లేదు ఐసోమెట్రిక్ వ్యూ ఇస్తాడు. దానికి మనల్ని ఏం చేయమంటాడు? ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయమంటాడు. పిక్టోరియల్ వ్యూ అంటే ఎలా ఉంటుంది అంటే 3 డైమెన్షనల్లో ఉంటుందమ్మా. 3 డైమెన్షన్ అంటే ఇలా ఉంటుంది. ఇది అంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక బుక్నే తీసుకుందాం. ఈ బుక్ తీసుకుందాం. ఈ బుక్ ఎలా కనిపిస్తుంది చూసారు కదా, అలాగే డ్రా చేసుకో. ఓకే, ఇలా కనిపిస్తుంది ఈ బుక్ ఎలా కనిపిస్తుందో అలా డ్రా చూడండి. ఇదే కనిపిస్తుంది. ఇది. ఓకే, ఇప్పుడు దీనికి మనల్ని ఏం చేయమంటాడు? ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయండి అంటాడు. సార్ బాగానే ఉంది, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయమంటారు. సార్ టాప్ వ్యూ అంటే పైనుంచి చూస్తాం, ఓకే, కానీ ఫ్రంట్ వ్యూ అంటే ఇటు నుంచి చూడాలా, ఎందుకంటే 2 వ్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక
బుక్ని తీసుకుంటాను. ఈ బుక్ని తీసుకొని కనుక నేను ఇలా పెడితే నేను ఇటు నుంచి ఫ్రంట్ వ్యూ చూడొచ్చు, ఇటు నుంచి చూడొచ్చు. ఎటు నుంచి చూడాలి సార్ మరి నేను అంటే, మనకి ఎగ్జామ్ హాల్‌లో ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా మనం ఎటు నుంచి అయితే ఫ్రంట్ వ్యూ చూడాలో అటు నుంచి ఒక చిన్న యారో మార్క్ ఇస్తాడు. ఓకే. అటు నుంచి ఒక చిన్న యారో మార్క్ ఇస్తాడనమాట. డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ మీనింగ్ ఏంటి అంటే ఫ్రంట్ వ్యూ ఇటు చూడండి అని. సో ఇటు నుంచి చూసామనుకోండి ఫ్రంట్ వ్యూ ఏం కనిపిస్తుంటది మనకి? ఇటు నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తే మనకేం కనిపిస్తుంది? ఇటు నుంచి చూస్తే మనకి ఈ పార్ట్ ఒకటే కనిపించుద్ది. ఇంకేం కనిపియదు. అంటే ఏంటి? ఇలా ఉన్న బుక్‌ని ఇటు నుంచి చూసా. మీరు ఇలా చూస్తుంటే ఏం కనిపిస్తుంది మీకు? ఓన్లీ ఇదే కనిపించుద్ది. ఈ సర్ఫేస్, ఈ బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవేవి కనిపించవు. సో అంటే ఫ్రంట్ నుంచి చూస్తే నాకేం కనిపించింది? ఓన్లీ ఈ పాయింట్ కనిపించింది. ఇది. దాన్ని నేను ఇక్కడ డ్రా చేయాలి. ఎందుకు సార్ లెఫ్ట్ సైడ్ డ్రా చేసాం? రైట్ సైడ్ డ్రా చేయొచ్చు కదా? కాదు. దీనికి ఒక క్లాజ్ ఉంది. ఫ్రంట్ వ్యూ నువ్వు ఇలా చూస్తుంటే వ్యూ వచ్చి ఇటు పడుద్ది. అలాగే ఫ్రంట్ వ్యూ ఇటు నుంచి చూస్తే వ్యూ వచ్చి అటు పక్కకు పడుద్ది. అది వ్యూ. ఓకే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్ ఇలా ఇచ్చాడు అంటే కనుక ఈ ప్లేన్లో ఇది ఎక్స్, వై, ఇది x1, y1 ఇలాంటి ఒక ప్లేన్ తీసుకోవాలి. ఈ ప్లేన్లో ఫ్రంట్ వ్యూ రైట్ సైడ్ నుంచి చూడమంటే కనుక మనం లెఫ్ట్ సైడ్లో డ్రా చేయాలి ఫ్రంట్ వ్యూని. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇటు నుంచి చూస్తే నాకేం కనిపించింది? ఇది కనిపించింది. డ్రా చేసేసా. ఓకే. ఇప్పుడు టాప్ నుంచి చూస్తే నాకేం కనిపిస్తుంది? ఇది కనిపించుద్ది. ఓకే. టాప్ నుంచి చూస్తే నాకు ఇది కనిపించుద్ది. ఇది ఎలా ఉంది? ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఓకే సరే, పెద్దదిగా ఉంటే ఉంది. ఇది నా టాప్ వ్యూ. ఓకే. నెక్స్ట్ నేను సైడ్ నుంచి చూశాను. సైడ్ నుంచి చూస్తే నాకేం కనిపిస్తుంది? ఇది కనిపిస్తుంది. ఓకే. ఇది బేసిక్ అమ్మ. బేసిక్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో డ్రా చేస్తాం. ఓకే. ఇక్కడ కొన్ని క్లాజులు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదేంటంటే ఫ్రంట్ వ్యూకి ఒక లెంత్ ఉంది కదా, అలాగే టాప్ వ్యూకి కూడా ఒక లెంత్ ఉంది కదా. ఈ ఫ్రంట్ వ్యూ లెంత్, టాప్ వ్యూ లెంత్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే. అలాగే ఫ్రంట్ వ్యూ హైటు, సైడ్ వ్యూ హైటు ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. టాప్ వ్యూ హైటు, సైడ్ వ్యూ లెంత్ ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఓకే. అర్థమైనా? ఈ మూడు మనం గుర్తుపెట్టేసుకుంటే చాలు. దాదాపుగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో కాన్సెప్ట్స్ అన్ని డయాగ్రామ్. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఏముంది? ఈ షేప్ ఉంది కదా. ఈ షేప్కి మనకి ఏమంటాడంటే డ్రా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అని ఇచ్చేసేస్తారమ్మా. ఓకే. ఇచ్చేసేసాక మనకి ఈ డయాగ్రామ్లో ఏంటంటే ఇలా ఇచ్చాడు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మనం మొహమాటం లేకుండా ముందు ఏం చేయాలంటే XY, X1, Y1 ఇది డ్రా చేసేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. డ్రా చేసేసాక మనం ఇందులో ఫ్రంట్ వ్యూ అంటే యారో మార్క్ ఎక్కడ ఇచ్చాడో చూడాలి. యారో మార్క్ ఎక్కడుందో చూడాలి. యారో మార్క్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే. ఈ డయాగ్రామ్లో మెయిన్ ఏంటంటే యారో మార్క్ అమ్మ. ఈ ఇండికేషన్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మనం ఫ్రంట్ వ్యూ అనే దాన్ని స్టడీ చేయాలి అని మీనింగ్. ఇది ఇప్పుడు సింపుల్గానే ఉంది. ఇది డిప్లొమా స్టూడెంట్స్ కోసం. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకొంచెం టఫ్గా ఉంటుందమ్మా. బట్ బేసిక్స్ అనేది అందరికీ కామనే. ఇది క్రాష్ కోర్స్ కాబట్టి నేను పెద్దగా అంటే మరీ ఇన్డెప్త్లో చెప్పలేకపోతున్నాను. జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పా కదా ఇందాక, ఫ్రంట్ వ్యూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టాప్ వ్యూ లెంత్, ఫ్రంట్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ వ్యూ హైట్, టాప్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ వ్యూ లెంత్. ఓకే. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 3 పాయింట్లు బట్టి వేసుకుని వెళ్ళండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ 3 పాయింట్లు తెలిస్తే మనకు దాదాపుగా
మనకి ఇది ఇంజనీరింగ్ వాళ్ళకైతే 25 మార్క్స్కి, డిప్లొమాస్కి అయితే 10 మార్క్స్కి ఇస్తారమ్మా. దాదాపు హాఫ్ మార్క్స్ మనం జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోయినట్టే. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ని ఇటు నుంచి చూస్తున్నాం అంటే మనకి ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఈ ఎల్ షేప్ మాత్రమే కనిపిస్తుంది, ఇంక ఇవి కనిపించవు. ఇవి ఏంటి? నీ వ్యూకి, మనం చూసేదానికి ఇవి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, సపోజ్ ఈ సెట్ స్క్వేరే ఉంది. ఈ సెట్ స్క్వేర్ని నేను ఇలా పెట్టాను అనుకోండి, మీకు ఏం కనిపించుద్ది? ఇది ఒకటే కనిపించుద్ది, ఇది కనపడదు. ఇలా చూస్తుంటే ఇదే కనిపించుద్ది, ఇది కనపడదు. ఎందుకు? ఇది మీ వ్యూకి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉన్నది కనపడదు. మీ వ్యూకి అడ్డగించేలాగా, అంటే ఏదైతే పర్పెండిక్యులర్గా ఉందో అది మాత్రమే కనిపించుద్ది. అర్థమవుతుందా? సో అంటే ఏంటి? ఈ సర్ఫేస్ కనిపించదు మనకి. ఓకే, సో అంటే ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఇటుయే కనపడతాయి. ఇది ఎటు కనిపించాలి? టాప్ నుంచి కనిపించాలి, కాబట్టి ఫ్రంట్ నుంచి కనిపించదు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ ఏం కనిపించుద్ది? ఎల్ కనిపించుద్ది. ఎల్ కనిపిస్తుంది కదా, దీనికి ఒక చిట్కా చెప్తా చూడండి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ లెంత్ ఎంత? 70 ఉంది. ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత? 45 ఉంది. సో ఈ 70, 45తో ముందు ఒక బాక్స్ కొట్టేశాను. ఈ బాక్స్ ఏంటి? ఫ్రంట్ వ్యూ హైట్ లెంత్లతో కొట్టిన బాక్స్ అన్నమాట. ఫ్రంట్ వ్యూ హైట్ లెంత్లతో కొట్టిన బాక్స్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. మీరు ఇలా పెట్టమాకండి, మీద ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ పెట్టనక్కర్లా. కావాలంటే మీ క్వశ్చన్ పేపర్లో పెట్టుకోండి, ఆన్సర్ షీట్లో ఇవన్నీ పెట్టిన అవసరం లేదు. ఏబిసిడిఈఎఫ్ ఈ రీజియన్ మాత్రమే మీకు కనిపించేది. ఈ రీజియన్ ఏంటి? ఇలా ఉంది. ఇప్పుడు ఈ రీజియన్ ఈ బాక్స్లో కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏ నుంచి మొదలు పెడతాం. ఏ ఎక్కడ ఉంది? ఈ 45కి లెఫ్ట్ కార్నర్ టాప్లో ఉంది. సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఏ నుంచి బి ఎక్కడికి ఉంది? 45 కిందకు ఉంది. సో కిందకు దింపేయండి. నెక్స్ట్ బి నుంచి సి ఎక్కడికి ఉంది? 70 mm లెంత్. నెక్స్ట్ సి నుంచి డి 10 mm హైట్. నెక్స్ట్ డి నుంచి ఈ టోటల్ 70 mm వెళ్ళకుండా ఒక 10 mm ఆగిపోయింది. ఓకే, ఇది ఈ. నెక్స్ట్ ఈ నుంచి ఎఫ్, ఈ రిమైనింగ్ మొత్తం పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది మూసేసాము. దట్స్ ఇట్స్. ఏబిసిడీలో ఏం ఇండికేట్ చేయమాకండి. సో ఇది బాక్స్ అయితే ఇదేంటి? మనకి యాక్చువల్గా కనిపించే ఫ్రంట్ వ్యూ. ఈ బాక్స్ మనం 2H పెన్సిల్తో డ్రా చేయాలి. ఇదేదైతే ఉందో దీన్ని HB పెన్సిల్తో డ్రా చేయాలి. ఓకే, యాక్చువల్ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో దీన్ని HB పెన్సిల్తో డ్రా చేయాలమ్మా. అండ్ బాక్స్ ఏదైతే ఉందో అది 2H పెన్సిల్తో డ్రా చేయాలి. ఎందుకంటే ఆ బాక్స్ మనకు అవసరం లేదు, జస్ట్ కన్స్ట్రక్షన్ కోసం మనం ప్రిపేర్ చేసుకుంటుంది. అయిపోయింది, ఫ్రంట్ వ్యూ అయిపోయింది. సార్ ఇక్కడ ఎందుకు డ్రా చేసాం మనం? ఈ XY ఈ 4 క్వాడ్రెంట్స్లో రైట్లో ఎందుకు డ్రా చేసాం? దీనికి ఒక పెద్ద కథ ఉంది, మీకు ఇప్పుడు అవసరం లేదు. ఫ్రంట్ వ్యూ మీద లెఫ్ట్ నుంచి చూస్తున్నది అనుకోండి, ఎగ్జామ్ పేపర్కి మీకు లెఫ్ట్లో ఉంటే ఫ్రంట్ వ్యూ, మీరు ఈ సెక్షన్లో రైట్లో డ్రా చేయండి అంతే. ఎందుకు అంటే పెద్ద కథ ఉంది దీనికి. ఓకే, అది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం. ఓకే, అలా కాకుండా ఫ్రంట్ వ్యూ రైట్ నుంచి ఇచ్చాడు అనుకోమ్మా, మీరు ఫ్రంట్ వ్యూని లెఫ్ట్లో డ్రా చేయండి. ఇది బాగా బండ గుర్తు పెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ పేపర్లో ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ నుంచి ఇస్తే మీరు ఆన్సర్ షీట్లో ఏం చేయాలి? క్వాడ్రంట్కి రైట్లో డ్రా చేయాలి. అదే రైట్లో ఇస్తే మీరు లెఫ్ట్లో డ్రా చేయాలి. ఈ వైస్ వర్సా గుర్తు పెట్టుకోండి. ఇది బండ గుర్తు, ఇది మిస్ అక్కడ. ఇది మిస్ అయ్యాదంటే ఇటు డ్రా చేయాల్సింది, ఇటు కనుక డ్రా చేసామంటే కనుక అయిపోయినట్టే, మార్క్స్ పోతాయి. సో ఇది ఫ్రంట్ వ్యూ, వదిలేయండి దీన్ని ఇలాగా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూకి కొట్టినట్టే నేను ఏం చేస్తాను? టాప్ వ్యూ కూడా బాక్స్ కొట్టుకుంటే నాకు తేలిగ్గా అర్థమైంది. అందుకని చెప్పేసి టాప్ వ్యూ బాక్స్ కొట్టాలంటే ముందు టాప్ వ్యూ లెంత్లో టాప్ వ్యూ హైట్ తెలియాలి కదా. ఇక్కడ టాప్ వ్యూ అంటే మనం పైనుంచి చూస్తాం. ఇప్పుడు ఈ టాప్ వ్యూ పైనుంచి చూసేటప్పుడు ఏది లెంత్ ఏది హైటు కొంచెం అర్థం చేసుకోవడం మనకి కొంచెం ఇబ్బంది అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చా ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టాప్ వ్యూ లెంత్ అన్న. అంతే, కళ్ళు మూసుకొని ముందు ఫ్రంట్ వ్యూ లెంత్ డ్రా చేసేసేయండి. మరి హైట్ కావాలిగా టాప్ వ్యూకి,
అంటే ఫ్రంట్ వ్యూ లెంత్నే టాప్ వ్యూ లెంత్గా డ్రా చేసాం. అలాగే టాప్ వ్యూ హైట్ కావాలి కదా, ఇక్కడ ఉంది చూడండి. టాప్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సైడ్ వ్యూ లెంత్ అయింది. మరి ఇక్కడ సైడ్ వ్యూ ఎక్కడ ఉంది, ఇటు నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తున్నామంటే ఇటు నుంచి ఏమైంది, ఆటోమేటిక్గా సైడ్ వ్యూ అయింది. సో సైడ్ వ్యూలో చూసినప్పుడు మనకు కనబడుతున్న లెంత్ ఎంతమ్మా, 40. సో టాప్ వ్యూ హైట్ విల్ బి 40. దట్స్ ఇట్స్, అయిపోయింది టాప్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా చూస్తున్నప్పుడు ఫ్రంట్ వ్యూ ఇలా చూస్తే టాప్ వ్యూ ఇలా చూడాలి, ఫ్రంట్ వ్యూ ఇలా చూస్తే టాప్ వ్యూ ఇలా చూడాలి. టాప్ వ్యూ ఇలా చూస్తున్నప్పుడు మనకు టాప్ వ్యూ ఏమేమి కనిపిస్తాయి, ఇది అండ్ ఇది కనపడదు మనకి, ఇది కనపడవు. ఎందుకు, అవి సైడ్ వ్యూలో కనపడతాయి. ఇది ఈ బాక్స్ కనిపించింది. ఈ బాక్స్ ఏంటి, ఈ బాక్స్ ఏంటమ్మా, ఇది ఈడి పిక్యూ అనుకుందాం. ఇది ఏఎఫ్ కదా, దీన్ని ఆర్ఎస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం టాప్ వ్యూలో చూసినప్పుడు ఏం కనిపించింది మనకి, ఏఎఫ్ ఆర్ఎస్ కనిపించింది. ఏఎఫ్ ఆర్ఎస్ ఎలా కనిపిస్తాయి మనకి, ఇలా చూస్తున్నాం కాబట్టి మనకి ఏఎఫ్ కింద కనిపించుద్ది మనం చూసే వ్యూకి. ఆర్ఎస్ అనేది ఫ్రంట్ వ్యూ ఇలా చూస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడికి వచ్చుద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ అనేది పైన కనిపించుద్ది. ఇది రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ని కూడా ఈ టోటల్ హైట్ కవర్ చేసేస్తుంది అంతే. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, ఇక్కడ ఉన్న 40 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. ఓకే, సో దాంతో నేను ఏం చేశాను, ఈ బాక్స్ కొట్టేసా. ఈ బాక్స్ కనిపించింది కదా, ఈ బాక్స్ కొట్టేసా. నెక్స్ట్ ఏం కనిపించుద్ది, ఈ బాక్స్ కనిపించుద్ది. అంటే మనకు కనిపిస్తుంది 2 బాక్సులు, ఓ బాక్స్ కొట్టామంటే రిమైనింగ్ ఏమైంది, ఇంకో బాక్స్ అయ్యింది కదా. ఇంకేం లేదు, దీన్ని కామ్గా క్లోజ్ చేసేసేయండి. దిస్ ఈజ్ యువర్ టాప్ వ్యూ. అంతా అయిపోయింది. ఇప్పుడు సైడ్ వ్యూ కావాలి. సైడ్ వ్యూ కావాలి అంటే మనం డైరెక్ట్గా డ్రా చేయకూడదు. ఏం చేయాలి అంటే ఫ్రంట్ వ్యూ నుంచి ఒక లోకస్ డ్రా చేయాలి, లోకస్ లైన్. టాప్ వ్యూ నుంచి కూడా లోకస్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేశాక ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 45 degreesతో ఒక లైన్ తీసుకోవాలి. ఈ లోకస్ వచ్చి ఈ 45 degrees లైన్ తగలంగానే ఇది ప్రొజెక్టార్గా పైకి వెళ్ళిపోయింది. ఇది రెండు ఇక్కడ జాయిన్ అయినాయి కదా, ఇక్కడ నుంచి సైడ్ వ్యూ డ్రా చేయడం మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, సైడ్ వ్యూ ఇక్కడ నుంచి డ్రా చేయడం మొదలు పెట్టాలి. సో మొదలు పెట్టాలనుకో మనం ఏం చేయాలి, ఫస్ట్ టాప్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ వ్యూ లెంత్ అన్నాం కదా. సో ఈ 40ని ఇక్కడ డ్రా చేసేసేయండి. మరి సైడ్ వ్యూకి నాకు హైట్ కూడా కావాలి కదా. సైడ్ వ్యూకి హైట్ ఏమైంది, సైడ్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ వ్యూ హైట్. ఫ్రంట్ వ్యూలో హైట్ ఎంత ఉంది, 45 ఉంది. సో ఈ 45తో సైడ్ వ్యూ హైట్. ఇక్కడ దాకా డ్రా చేసినా కూడా మీకు మార్క్స్ దాదాపుగా హాఫ్ పైన పడిపోతాయమ్మా. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేయాలో. సైడ్ వ్యూలో చూస్తే నాకు ఏం కనిపిస్తుంది, ఈ బాక్స్ డైమెన్షన్స్ ఏంటి, 40, 10. సో 40, 10. సో రిమైనింగ్ ఏమైంది, ఈ బాక్స్. ఇంకా దాన్ని డ్రా చేసే పనే లేదు, అయిపోయింది, ఫినిష్. ఇది సైడ్ వ్యూ. ఓకే, సో డ్రా చేయండి. ఈ 2Hతో డ్రా చేసినవి తురిపేసేద్దాం అమ్మా. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు డైమెన్షనింగ్ ఇద్దాం. సైడ్ వ్యూ హైటు ఫ్రంట్ వ్యూ హైటు సేమ్ కాబట్టి ఫ్రంట్ వ్యూకి డైమెన్షనింగ్ ఇస్తే చాలు, 45. నెక్స్ట్ 10 ఇక్కడ ఇస్తే చాలమ్మా, ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు ఇంకా. అండ్ ఫ్రంట్ వ్యూ లెంత్ టాప్ వ్యూకి ఇద్దాం. టాప్ వ్యూ లెంత్ ఫ్రంట్ వ్యూ లెంత్ సేమ్ కాబట్టి ఇక్కడ ఇద్దాం. ఇదంతా 70 చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ టాప్ వ్యూ హైట్ వచ్చేసి ఎంతమ్మా, 40. మరి సైడ్ వ్యూ కూడా లెంత్ ఇవ్వాలి కదా సార్. సైడ్ వ్యూ లెంత్ ఇది కూడా టాప్ వ్యూ హైట్ కదా, కాబట్టి మనం దీన్ని ఇక్కడ గుర్తుపెడితే చాలు, ఇక్కడ గుర్తుపెట్టాల్సిన పని ఏం లేదమ్మా. ఓకే, దట్స్ ఇట్స్, అయిపోయింది డయాగ్రామ్ అంతే. అయిపోయాక ఇక్కడ రాయాలి మనం. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ. ఓకే, అంటే ఒక 2 డయాగ్రామ్సే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అండ్ రిమైనింగ్ మొత్తం షీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా డ్రా చేయాలి ఏంటనేది మీకు బాగా. ఓకే రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా ఎలా ఉంది. దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మనం ఏం చేయాలంటే
ఏది ఇచ్చినా ఫస్ట్ ఎక్స్ వై x1 y1 ఈ ఎక్స్ y1 ఇవి హెచ్ పెన్సిల్తో డ్రా చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనం బాక్స్ డ్రా చేయాలి. బాక్స్ డ్రా చేయడానికి ముందు మనం ఇంకేం చేయాలి, యారో హెడ్ ఎటువైపు ఉందో చూడాలి. ఇందాక ఇటువైపు నుంచి ఇచ్చాం, ఇప్పుడు ఇటువైపు నుంచి ఇద్దాం. దిస్ ఈస్ ద యారో హెడ్. ఓకే, సో యారో హెడ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఫ్రమ్ ద పేపర్ ఉంది, పేపర్ నుంచి రైట్ సైడ్కి ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆన్సర్ షీట్లో లెఫ్ట్ కార్నర్లో డ్రా చేయాలి. లెంత్ ఆఫ్ ది ఫ్రంట్ వ్యూ ఎంత, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది, బట్ ఈ మొత్తం కూడా 75 లోపలే ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ ది ఫ్రంట్ వ్యూ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ 75, హైట్ ఆఫ్ ది ఫ్రంట్ వ్యూ 40. ఓకే, సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను, ఒక 70 ఒక 40. ఓకే, సో 70 40. ఈ 70 40లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇది కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో, అండ్ ఏం కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కూడా కనిపించుద్దమ్మా, కానీ ఈ సైడ్లు కనపడవు, ఇది కనపడదు, ఇది కనిపించుద్ది, ఈ ఫేసింగ్ కనిపించుద్ది, ఇది కనిపించుద్ది. అంటే మొత్తం ఎన్ని, రెక్టాంగిల్ 1, రెక్టాంగిల్ 2, రెక్టాంగిల్ 3, రెక్టాంగిల్ 4, ఈ 4 కనిపిస్తాయి మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 4ని డ్రా చేయాలి. డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25, ఈ హైట్ ఎంత 10, 25 10తో ఉన్న ఒక రెక్టాంగిల్ 25 10. నెక్స్ట్ 25 10తో ఉన్న ఈ రెక్టాంగిల్, దట్స్ ఇట్స్, మధ్యలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెలుసు కదమ్మా. ఈ బాక్స్ ఏమో 2H పెన్సిల్తో డ్రా చేయాలి, నెక్స్ట్ దాని మీదే హెచ్బి పెన్సిల్తో ఇవి డ్రా చేయండి, అండ్ రిమైనింగ్ ఇది. సో నౌ ఫ్రంట్ వ్యూ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూకి ఏంటమ్మా, ఫ్రంట్ వ్యూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ వ్యూ లెంత్. సో ముందు ఫ్రంట్ వ్యూ లెంత్ని ప్రొజెక్ట్ చేయండి కిందకి. ఆ ఫ్రంట్ వ్యూ లెంత్తోనే మనం ఏం చేద్దాం, టాప్ వ్యూ లెంత్, అండ్ టాప్ వ్యూకి హైట్ కావాలి కదా, టాప్ వ్యూ హైట్ కావాలంటే ఏమవ్వాలి, సైడ్ వ్యూ లెంత్ కావాలి. సైడ్ వ్యూ ఇటు నుంచి ఫ్రంట్ వ్యూ చూస్తున్నాం కాబట్టి ఇటు నుంచి సైడ్ వ్యూ అయింది. ఈ సైడ్ వ్యూలో మనకున్న లెంత్ ఎంత 60, ఈ 60 మనకి టాప్ వ్యూ హైట్ అవుతుంది. ఇది 2H పెన్సిల్తో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు టాప్ నుంచి చూస్తుంటే మనకి ఏమేం కనిపిస్తాయి, ఇప్పుడు ఇలా చూస్తున్నాం టాప్ వ్యూ, మనం ఇటు నుంచి చూస్తుంటే ఏం కనిపించుద్ది, ఇది అడ్డంగా కనిపించుద్ది మనకి, ఇది అడ్డంగా కనిపించుద్ది, అండ్ రిమైనింగ్ ఇది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ మనం ఏం చేద్దాం అంటే ముందు ఇది డ్రా చేద్దాం. ఇదేంటమ్మా, ఇదంతా 75 ప్లస్ ఇది 75 ప్లస్ ఈ గ్యాప్ ఎంత 10. ఓకే, సో 75 10 ముందు అది డ్రా చేద్దాం మనం. ఓకే, 75 10. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది నాకు, ఈ రెక్టాంగిల్తో పాటు ఈ ముక్క తీసేసాం, ఈ ముక్క రిమూవ్ చేసాం, అది రిమూవ్ అయిపోయింది కూడా కనిపించింది మనకి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కిందకి, అంటే టాప్ నుంచి చూస్తున్నా కదా, ఇది కనిపించుద్ది, నెక్స్ట్ ఈ సైడ్కి వెళ్ళుద్ది, వెళ్ళిపోయాక ఏమైద్ది, మళ్ళీ ఈ ముక్క వెళ్ళుద్ది, ఈ ముక్క పక్కకి ఎంత వెళ్ళుద్దమ్మా 10 వెళ్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది 25, నెక్స్ట్ మళ్ళీ 10, నెక్స్ట్ మళ్ళీ 25, దట్స్ ఇట్స్, అయిపోయింది. ఫ్రంట్ వ్యూ వచ్చేసింది, టాప్ వ్యూ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, సైడ్ వ్యూ కావాలి. సైడ్ వ్యూ డ్రా చేసే ముందు మీకు ఏం చెప్పా, ఫ్రంట్ వ్యూలో నుంచి లోకస్, టాప్ వ్యూలో నుంచి లోకస్, ఈ ఓ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి 45 degrees డ్రా చేయాలి. ఈ లోకస్ ఇక్కడ కట్ అయిన దగ్గర నుంచి ప్రొజెక్టార్ చేయాలి. ఈ ప్రొజెక్టార్ ఈ ఫ్రంట్ వ్యూ నుంచి వచ్చిన లోకస్ పాయింట్ ఎక్కడైతే కట్ అవుతాయో ఆ పాయింట్ నుంచి మనం సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూ లెంత్ ఎంత 60, ఎందుకంటే టాప్ వ్యూ హైట్ 60 కాబట్టి సైడ్ వ్యూ లెంత్ కూడా ఆటోమేటిక్గా 60. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఫ్రంట్ వ్యూ హైట్ సైడ్ వ్యూ హైట్ రెండు సేమ్ కాబట్టి ఈ 40 వచ్చేస్తుంది. ఇది సైడ్ వ్యూ బాక్స్.
సైడ్ వ్యూ బాక్స్లో మనకి ఏం కనిపిస్తుంది? సైడ్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది అమ్మా? జస్ట్ ఈ ఎల్ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎల్ ఒకటే డ్రా చేయండి. ఎల్ ఎంతది? 40 హైట్, 60 పక్కకి అండ్ 10 పైకి, నెక్స్ట్ రిమైనింగ్ ఈ పక్కకి 10 వదిలేసి మిగతా రిమైనింగ్ మొత్తం పైకి. ఇది ఎల్. ఇది కనపడదు మనకి, తీసేసేయండి. ఓకే, బట్ ఇక్కడ చిన్న విషయం ఉందమ్మా. అదేంటంటే మన సైడ్ నుంచి చూస్తుంటే కనపడకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక గొంతు ఉంది, ఇక్కడ ఒక పాయింట్ లేదు. మనం ఇటు నుంచి చూస్తున్నాం, ఆఫ్ కోర్స్ మనకు కనపడదు అది, కానీ ఉందిగా. మనకు కనపడకపోయినా కూడా ఉంది కదా. ఓకే, అట్లా కనపడి ఉండి కూడా కనపడిన వాటిని ఇండికేట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే హిడెన్ లైన్స్ వాడాలి. ఆ హిడెన్ లైన్స్ ఎలా వాడాలి అంటే, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకురండి. ఇది 45కి తగులుద్ది కదా, ఇట్లా డాష్డ్. ఈ డాష్లో ఎంతది? 10 mm. దట్స్ ఇట్స్, అంతే. ఓకే, లేకపోతే మామూలుగానే మీరు పెట్టేసేయండి, ఏం కాదు. ఇప్పుడు సైడ్ నుంచి చూస్తున్నాను, సైడ్ నుంచి చూస్తుంటే నాకేమవుతుంది? సైడ్ నుంచి చూస్తే నాకేమవుతుంది? ఈ 60కి ఎండింగ్లో కదా ఉంది. సారీ, ఇది కాదమ్మా, ఇది తప్పు. ఈ 60కి ఎండింగ్లో కదా ఉంది, ఈ 10 ఉంది. ఈ 60 నుంచి ఎండింగ్లో ఒక 10కి, అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ గుంత, ఇది రిమూవ్ చేసేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇక్కడ రిమూవ్ చేసేసాం అని మీనింగ్ అనమాట. అది టాప్ వ్యూలో క్లియర్ కట్గా చూడొచ్చు. ఫ్రంట్ వ్యూలో మనం చూపించనక్కర్లేదు, ఎందుకంటే ఇలా చూసినప్పుడు మనకు అది కనపడదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు డ్రా చేయండి అమ్మా. ఇప్పుడు ఏమైంది? సైడ్ వ్యూ హైట్ వేసేసేద్దాం. సైడ్ వ్యూ హైట్ 40 చాలు, ఫ్రంట్ వ్యూలో పెట్టాల్సిన అవసరం లేదు. సైడ్ వ్యూ లెంత్ 60, టాప్ వ్యూలో చూపించాల్సిన అవసరం లేదు ఇంకా. సైడ్ వ్యూలో ఇది స్పెషల్ క్యాటస్ అమ్మా, ఇవి పెట్టాలి, ఖచ్చితంగా ఇండికేట్ చేయమాట. 10. ఓకే, ఫ్రంట్ వ్యూ లెంత్ 75, ఇది 25, ఇది 25 చాలు, అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అంతా అయిపోయాక ఇక్కడ రాయండి. దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. కింద రాయాలమ్మా, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ డ్రా చేసేది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓకే, వీటిని నేను ఇంకా ఎలా డ్రా చేయాలి, డ్రాయింగ్ షీట్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది నేను మీకు డ్రాయింగ్ షీట్లో డ్రా చేసి చూపిస్తా. ఇది చాలామంది ఇలా దీన్ని కూడా చాలా విధాలుగా చూపిస్తారు. కొంతమంది ఇలా రొటేట్ చేసేసేస్తారు దీన్ని. అది కూడా మీకు 3 విధానాలు చూపిస్తారు డ్రాయింగ్ షీట్ మీద. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ ఇక్కడ దాకా. ఓకే స్టూడెంట్స్, చూడండి అమ్మా, ఇది ఇందాక మనం బోర్డు మీద చూసింది ఈ క్వశ్చన్ కూడా. చూడండి ఏమన్నాడు? డ్రా ద ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఫర్ ద గివెన్ పిక్టోరియల్ వ్యూ ఆర్ ఐసోమెట్రిక్ వ్యూ. ఏదైనా ఒకటే, పిక్టోరియల్ వ్యూ అన్నా ఐసోమెట్రిక్ వ్యూ అన్నా ఒకటే. చూడమ్మా, ఇక్కడ ఏమన్నాడు వీడు? దీనికి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేయమన్నాడు. అండ్ యారో మార్క్ ఇక్కడ నుంచి ఇచ్చాడు, అంటే ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ వ్యూ చూడాలి. చూసారా డయాగ్రామ్ ఎలా ఉందో? అంటే బోర్డు మీద నేను ఇందాక సరిగ్గా డ్రా చేయలేకపోయాను, అంటే స్కేల్స్ ఏమి ఉండవు కాబట్టి. ఇప్పుడు నా దగ్గర స్కేల్స్ ఉన్నాయి కాబట్టి నీట్గా డ్రా చేసేసాను. మీకు ఎలా డ్రా చేయాలో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది డయాగ్రామ్. దీన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, చూడండి అమ్మా, ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏ వ్యూస్ డ్రా చేయాలన్నా మీకు చెప్పాను, కామన్ పాయింట్ ఉంటుందని. ఏంటి? XY లైన్స్. ఇవి హెచ్ పెన్సిల్తో డ్రా చేయాలి మీరు. ఓకే, ఇది X, ఇది Y, ఇది X1, ఇది Y1. ఓకే, సో ఇలా డ్రా చేయాలి. డ్రా చేశాక ఫ్రంట్ వ్యూ మనం ఏం చేస్తున్నాం? రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనం ఈ లెఫ్ట్ రీజియన్లో డ్రా చేయాలి ఫ్రంట్ వ్యూని. ఓకే, సో ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రంట్ వ్యూ లెంత్ ఎంతో చూడాలి. లెంత్ ఎంత? 75 mm. ఓకే, అండ్ హైట్ ఎంతమ్మా ఫ్రంట్ వ్యూది? 40 mm. అంటే సైడ్ వ్యూ హైటు, ఫ్రంట్ వ్యూ హైటు రెండు సేమ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో 75, 40తో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఒక బాక్స్ కొట్టుకుందాం. ఇది మీరు 2H పెన్సిల్తో డ్రా చేయాలమ్మా. చూడండి, ఈ కింద XY నుంచి ఒక 2 cm గ్యాప్ వదిలి మీరు డ్రా చేయండి. అలాగే X1, Y1 నుంచి కూడా ఒక 2 cm గ్యాప్ వదిలి డ్రా చేయండి. ఎందుకంటే డైమెన్షనింగ్కి, లెటరింగ్కి మనం స్పేస్ వదలాలన్నమాట.
ఫస్ట్ ఇది 75, హైట్ 40. దీంతో దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఓకే, సో డ్రా చేసేసాం కదా. ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుందో మనకి, ఫ్రంట్ వ్యూలో మనకు కనిపిస్తుంది ఏంటమ్మా, ఫస్ట్ ఈ కింద 25 రెక్టాంగిల్. ఓకే, అది ఎక్కడ కనిపిస్తుంది, లెఫ్ట్ బాటమ్ కార్నర్లో కనిపిస్తుంది. ఓకే, సో లెఫ్ట్ బాటమ్ కార్నర్లో మనం ఏం చేయాలి, 25, 10తో ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. ఇది 25, ఇది 10, దెన్ ఇది 25. మూసేద్దాం. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇది అక్కడ రైట్ బాటంలో ఉంది. సో రైట్ బాటంలో కూడా 10, 25తో డ్రా చేసేసేద్దాం. నెక్స్ట్ ఏం కనిపిస్తుందమ్మా, ఈ మొక్క కనపడదు కానీ ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇది కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ మధ్యలో దాన్ని ఏం చేద్దాం, ఇలా కలిపేసేద్దాం, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయాక ఏం కనిపిస్తుందమ్మా, పార్ట్ 1, 2, 3 అయిపోయాక 4th కనిపించింది. 4th ఏంటి, ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం 4th కదా. సో దీన్ని కూడా క్లోజ్ చేసేసేయండి. ఇదంతా మీద హెచ్పి పెన్సిల్తో డ్రా చేయాలి. ఆ బాక్స్ మటుకు 2H పెన్సిల్తో డ్రా చేయాలి. అయిపోయింది. చూసారా, ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలా, ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలా. మీరు ఇక్కడ 25, ఇక్కడ 25 తీసుకోండి, బెటర్, బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేయాలి, నాకు ఫస్ట్ ఏం చేద్దామంటే, టాప్ వ్యూ లెంత్, ఫ్రంట్ వ్యూ లెంత్ రెండు సేమ్ కాబట్టి దీన్ని ప్రొజెక్ట్ చేసేసేసేయండి. ఫ్రంట్ వ్యూ లెంత్ని ప్రొజెక్ట్ చేసేసి 75 అండ్ 60 కదా, సైడ్ వ్యూ లెంత్ 60 కాబట్టి మనకి టాప్ వ్యూ హైట్ కూడా 60 అవుతుంది. దీంతో బాక్స్ కొట్టేద్దాం ఫస్ట్. చూడమ్మా, పెన్సిల్తో కొట్టేసా బాక్స్, అంటే కన్ఫ్యూజన్ లేకుండా మనకు కూడా పెన్తో అసలు డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మన టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ ఇటు కదా, టాప్ నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది, ఈ రెక్టాంగిల్ అడ్డంగా కనిపించుద్ది మనకి. ఈ రెక్టాంగిల్ అడ్డంగా కనిపించుద్ది. ఓకే, ఇలా చూస్తున్నాం, ఇలా చూస్తుంటే ఈ రెక్టాంగిల్ మనకి, ఈ రెక్టాంగిల్ ఈ రిమూవ్డ్ పార్ట్ కూడా కనిపించుద్ది. ముందు ఈ రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఇది ఎంత ఉంది, ఇక్కడ 75 ఉందంటే ఇక్కడ 75 ఉంటుంది, ఇక్కడ 75, ఇక్కడ 75, ఇక్కడ 75. సో 75, 10, 75, 10. ఓకే, రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ ఏం కనబడుతుందమ్మా, ఈ రిమైనింగ్ రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఈ రిమైనింగ్ రెక్టాంగిల్లో మొత్తం కనిపించదు మనకి. ఏం కనిపిస్తుంది, ఈ రెక్టాంగిల్లో ఇది పార్ట్ మొత్తం కాకుండా ఈ 25/10 పార్ట్ రిమూవ్ అయినట్టు కనిపించింది. ఓకే, సో ముందు అది డ్రా చేద్దాం, మనం కన్ఫ్యూషన్ ఉండదు. ఫస్ట్ ఇక్కడ 25 నుంచి పార్ట్ రిమూవ్ అయింది. ఎంతతో అయింది, 10 mm పార్ట్ రిమూవ్ అయింది. సో ఇక్కడ నుంచి 10 mm పార్ట్ రిమూవ్ చేసేసేసి 10 mm/25 పార్ట్ రిమూవ్ చేసేసేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ మొత్తం డ్రా చేసేసేద్దాం హెచ్బి పెన్సిల్తో. మీకు హెచ్బి పెన్సిల్, నాకు కలర్ పెన్. ఇలా ఉంటుంది టాప్ వ్యూలో చూస్తే మనకి ఇదే కనిపించేది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూ డ్రా చేయడానికి నేను ఇందాక ఒక పద్ధతి చెప్పా కదమ్మా,
ఆ పద్ధతి ఏంటి, ఫస్ట్ ఫ్రంట్ వ్యూ నుంచి లోకస్ డ్రా చేద్దాం. ఓకే, ఫ్రంట్ వ్యూ నుంచి లోకస్ అండ్ టాప్ వ్యూ నుంచి కూడా ఒక లోకస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనం దీన్ని 45 degrees తీసుకోవాలి. ఓకే, 45 degrees తీసుకోకపోయినా ఇంకో విధంగా కూడా చేయొచ్చమ్మా. మనం ఎలా చేయొచ్చు అంటే, ఓకే వద్దులేండి, మనం 45 degrees తీసుకుందాం, అదే బెటర్ అవుతుంది. ఇక్కడ నుంచి 45 degrees లైన్ తీసుకొని ఇలా డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేసాక ఈ 45 degrees లైన్ టచ్ అయిన, ఈ లోకస్ టచ్ అయిన పాయింట్ నుంచి మనం ఏం చేద్దాం, ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఇది ఉంది ఇక్కడ కలిసాయి కదా, ఇక్కడ నుంచి టాప్ వ్యూ స్టార్ట్ మనం సైడ్ వ్యూ డ్రా చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేయాలమ్మా. సైడ్ వ్యూ డ్రా చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, సైడ్ వ్యూకి లెంత్ ఎంత 60, హైట్ ఎంత 40. సైడ్ వ్యూ అంటే ఇటు నుంచి చూస్తాం, ఫ్రంట్ వ్యూ ఇటు నుంచి చూసాం కాబట్టి సైడ్ వ్యూ ఇటు నుంచి చూస్తాం. సైడ్ వ్యూ లెంత్ వచ్చేసరికి 60, హైట్ వచ్చేసరికి 40. సో ఇక్కడ కట్ అయింది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి డ్రా చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40, ఇది 60. ఓకే, డ్రా చేసేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఏంటమ్మా, ఓన్లీ ఎల్ షేప్ ఒకటే. ఓకే, ఎల్ షేప్ ఒకటే కాబట్టి ఈ ఎల్ షేప్నే డ్రా చేయండి. ఎల్ షేప్ హైట్ ఎంత 40, లెంత్ వచ్చేసి 60 అండ్ ఇక్కడ ఒక 10 mm పైకి లెగుస్తుంది. ఇక్కడ 10 mm మినహాయించి రిమైనింగ్ పక్కకు వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఎల్ షేప్ సైడ్ వ్యూ. ఇప్పుడు దీనికి మనం డైమెన్షనింగ్ ఇద్దాం. డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలో చూడండి. డైమెన్షనింగ్ ఎప్పుడు కూడా 2H పెన్సిల్తో ఇవ్వాలి. ముందు షార్ట్ డైమెన్షనింగ్స్ ఇవ్వాలి. సో అది మనం ఒక విషయం మర్చిపోయాను నేను. ఇది ఉంది కదా సైడ్ వ్యూలో నుంచి నాకు ఇది కనిపించదు కదమ్మా, ఇది ఎండింగ్లో కనిపిస్తుంది. ఇక్కడ 10 mm గ్యాప్ తీసుకొని ఇక్కడ హిడెన్ లైన్లో డ్రా చేద్దాం. హిడెన్ లైన్ అంటే ఏంటి, మన సైడ్ వ్యూలో నుంచి చూస్తున్నప్పుడు, అంటే ఇది ఉంది కదా ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తున్నప్పుడు నాకు ఇది కనపడదు, కానీ ఉంది కదా ఈ గుంత అయితే ఉంది, ఈ రిమూవ్డ్ పార్ట్ అయితే ఉంది కాబట్టి, కానీ నాకు అది కనపడదు. కనపడకపోయినా మనం ఏం చేయాలి, దీన్ని ఇలా ఇలా తీసుకొచ్చేసరికి ఇలా 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 దీన్ని హిడెన్గా చూపించాలి. అంటే ఇటు నుంచి చూసినప్పుడు ఈ 10 mm గ్యాప్తో ఒక గుంత ఉంది అని మీనింగ్ అనమాట. దాన్ని మనం ఇక్కడ చూపించాలి. ఓకే, దాన్ని చూపించడం మీకు ఎక్కడ పొజిషనింగ్ మీకు అర్థం కాలేదనుకోండి, పిక్టోరియల్ వ్యూలో చూసినప్పుడు మీకు పొజిషనింగ్ అర్థం కాలేదనుకోండి అమ్మా, ఒకటే పాయింట్, ఈ గుంత ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ని తీసుకొచ్చేసి ఇలా ఈ 45 degrees లైన్ కట్టితే దీన్ని ఇక్కడ నుంచి పైకి ప్రొజెక్ట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది పెట్టే విధానం. ఇప్పుడు మనం డైమెన్షనింగ్ చూద్దాం. డైమెన్షనింగ్ ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు 25. లేదు మనకి పిక్టోరియల్ వ్యూలో మూడింటికి ఇవ్వలేదు, రెండింటికి ఇచ్చాడు, ఇంకో దానికి వదిలేశాడు కాబట్టి అలాగే ఇవ్వండి, ఏం కాదు. ట్వంటీ ఫైవ్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఈ హైట్ అంతా దీనిది, ఈ చిన్నది ఇది 10 mm. 10 mm ఇక్కడ పెట్టామంటే సైడ్ వ్యూలో పెట్టాల్సిన అవసరం లేదమ్మా.
10 mm అంటే మనకు చాలదు కాబట్టి కొంచెం బయటికి పెట్టుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనకి టాప్ వ్యూకి వచ్చేసి టాప్ వ్యూ హైట్కి మనం ఇండికేట్ చేయొద్దు, సైడ్ వ్యూ లెంత్ని ఇండికేట్ చేస్తే సరిపోతుంది. సైడ్ వ్యూ లెంత్ ఇండికేట్ చేయడానికి ముందు ఈ 10 mm ఇది స్పెషల్ కేస్ కదా, హిడెన్ స్పాట్, కాబట్టి దీన్ని ఫస్ట్ పెడదాం. ఫస్ట్ ఎప్పుడు చిన్న ఇవ్వాలి, నెక్స్ట్ పెద్ద ఇవ్వాలమ్మా. ఓకే. ఇప్పుడు పెద్దది ఇద్దాం. ఎంత పెద్దది? 60. ఈ డైమెన్షన్ లైన్స్ అన్నీ కూడా మీరు 2H పెన్సిల్తో పెట్టాలి, డోంట్ ఫర్గెట్. ఓకే. సో నెక్స్ట్ సైడ్ వ్యూ హైట్కి మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఇచ్చేసేద్దాం, సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ వ్యూ హైట్ కాబట్టి మనం పెద్దగా ఇంకా అంతకుమించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఏం లేదు. దిస్ ఈస్ 40. ఇది 40 అంటే సైడ్ వ్యూ కూడా 40 ఉన్నట్టే, ఇబ్బంది ఏం లేదు ఇంకా. ఓకే. సో ఇప్పుడు మరి టాప్ వ్యూలో ఏదో ఒకటి మెన్షన్ చేద్దాం. ఏం మెన్షన్ చేద్దాం? టాప్ వ్యూ లెంత్ మెన్షన్ చేద్దాం. అంటే ఫ్రంట్ వ్యూలో టోటల్ లెంత్ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి టాప్ వ్యూలో మెన్షన్ చేద్దాం. $75. ఓకే. టాప్ వ్యూలో మెన్షన్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, నో నీడ్. ఓకే. ఇది ఇక్కడ సరిగ్గా నేను క్లోజ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం టైట్లింగ్ ఇవ్వాలి. వీటి మొత్తానికి మనం ఏం చేయాలి? టైట్లింగ్ ఇవ్వాలి. టైట్లింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఒక 4 mm రూల్ తీసుకోండి. ఓకే. రూల్ తీసుకొని ఈ రూల్లో రాయాలి మనం ఫ్రంట్ వ్యూ. ఆ రూల్ 2H పెన్సిల్తో, ఈ రాసేది HP పెన్సిల్తో రాయండి అమ్మా. లేదంటే మెకానికల్ క్లచ్ పెన్సిల్ ఉంటుంది కదా, ఆ మెకానికల్ క్లచ్ పెన్సిల్తో రాయండి. ఇంత నీట్గా ఉండాలి. ఫ్రంట్ వ్యూ. ఓకే. నెక్స్ట్ సైడ్ వ్యూ కదా, ఇదే సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ. ఎందుకు సార్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ డ్రా చేయకుండా రైట్ డ్రా చేస్తున్నాం అంటే ఇది మీకు అర్థం కావాలంటే కాన్సెప్ట్ తెలియాలి. ప్రస్తుతం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ కాదు, ఇది క్రాష్ కోర్స్ కాబట్టి దీంతో అడ్జస్ట్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ వ్యూ. నెక్స్ట్ టాప్ వ్యూ. టూ లైన్స్కి మధ్య గ్యాప్ 4 mm తీసుకుంటామా, బెస్ట్. అంతే. ఇలా డ్రా చేస్తే మనకి 25కి 25 మార్క్స్ పడిపోయినట్టే. బట్ ఇంత సింపుల్గా ఇవ్వడు, ఇది బేసిక్ మోడల్ కాబట్టి తేలిగ్గా ఉంటుంది. బట్ డిప్లొమా హోల్డర్స్కి అయితే కనుక ఇది మోర్ దెన్ ఎనఫ్ అమ్మా. ఓకే.
ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇలా కనుక డ్రా చేసి చూపించాము అంటే కనుక మార్క్స్ తీసేయడానికి ఇంకా ఏ విధమైన స్కోపు లేదు, ఎవరికి ఏ విధమైన స్కోపు కూడా ఉండదన్నమాట. ఓకే,